అదే ఈ భట్టరాజు కులంలో పుట్టడం అనేది ఎంత పుణ్యం అంత పాపంగా కూడా పరిణమించు. అసలు ఎంతో అదృష్టం ఉంటుంది తప్ప భట్టరాజు పుట్టరు. బికాజ్ యు ఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ బ్రాహ్మణ్ అండ్ యు ఆర్ నాట్ ఎ బ్రాహ్మణ్. అంటే సమాజానికి ద్వేషభావన పెంచి అన్యాయం చేసే లక్షణాలు లేని బ్రాహ్మడు అన్నమాట, సద్బ్రాహ్మడు భట్టరాజు. బ్రాహ్మణ్ హ్యాస్ బికమ్ టాంటమౌంట్ టు ఈవిల్. పరమ ఈవిల్ సమ్ ఎవరంటే ఇండియాలో బ్రాహ్మణ్. మనం బ్రాహ్మడి కన్నా ముందున్నాం. యాక్చువల్గా బ్రాహ్మడి కన్నా మధ్యన వాడికి విద్య లేదు, కానీ భట్టరాజు సకల కాలాల్లో గత 1000 ఏళ్ళుగా విద్య కంటిన్యూస్గా ఉన్నది. బ్రాహ్మణ జీవితంలో విద్య లేని కాలం ఉంది, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 30 ఏళ్ళు. బట్ భట్టరాజు నెవర్ మిస్ ఎడ్యుకేషన్. అంటే సాహిత్యము, తత్వశాస్త్రము, సంగీతము, కళలు అన్నిట్లో అండ్ మెయిన్ ఉపాధ్యాయ వృత్తి, వైద్య వృత్తి. ఆయుర్వేదానికి వీళ్ళే కదా పట్టుకొమ్మలు. అట్లాగే సంప్రదాయ విద్యకి అంటే విద్యా వైద్యం చేసేవాళ్ళు వీళ్ళే. ఎందుకంటే బ్రాహ్మణ్కి అస్పృశ్యత ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాడు అప్పర్ స్టేటాకే వాడు హీస్ టు సర్వ్ యాజ్ ఎ టీచర్ అండ్ డాక్టర్. అప్పుడు భట్టరాజు వచ్చి రామానుజుడి ఇన్ఫ్లుయెన్స్తో వైష్ణవంలోకి వచ్చిన వాళ్ళు కనుక రామానుజుడు అంటేనే ఫస్ట్ సోషల్ రెవల్యూషనరీ, సామాజిక విప్లవకారు మొట్టమొదటి. సో రామానుజుడి అంశం ఉన్న భట్టరాజులు ఆ కుల వివక్షకు అతీతంగా శూద్రులకు, అతిశూద్రులకు, అందరికీ, సమాజంలో ఉన్న అందరికీ ఇటు విద్య, ఇటు వైద్యం అంటే గొప్ప అదృష్టం ఇది. ఒకే కమ్యూనిటీ అటు డాక్టర్గా, టీచర్గా సమాజాన్ని బ్రాహ్మణి చేయనేరని చేయదు అనుకున్న పనులు చేయడం అంటే ఎంత గొప్ప అదృష్టం అది. ఎక్సెప్షనల్ వరం అన్నమాట ఇది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సమాజం ఇదే బ్రాహ్మణిజం క్రియేట్ చేసిన ఒక మిత్, ఒక ఫాల్స్ హుడ్. భట్టరాజులు అంటే రాజులను పొగిడి బతికేవాళ్ళు. అసలు పొగిడేది వాళ్ళు. తెల్లవారు లేస్తే రాజ్యాలు వెళ్ళే వాళ్ళని పొగిడేది, వాళ్ళ దగ్గర పదవులు కొట్టేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇవాళ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులైన వారు కాంగ్రెస్ కాదు, తెలంగాణ కాదు, ఆడుకోరు బీజేపీ, ఆంధ్ర. ఏమి రేవంత్ రెడ్డి ఇది? ఏం ప్రభుత్వం అండి ఇది? మరి బ్రాహ్మణులు అడగాలి, ఇక్కడ బ్రాహ్మణులు చెప్తున్నా అంటే ఎంత ఘోరంగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు. బసవరాజు శ్రీనివాస్ అని ఒక పెద్ద మనిషి ఊళ్ళోనే ఉంటారు, వెరీ రిచ్ మ్యాన్, హీస్ ఫ్రమ్ ఆంధ్ర. బసవరాజు అంటే మళ్ళీ ఇంకొకటి వైదికుడు కాదు, అతను నియోగి. ఒక నియోగిని ఎట్లా పెడతారు మీరు? వైదిక బ్రాహ్మణ్య కరణం మీన్స్ నాట్ బ్రాహ్మణ్. సో ఇంత కోస్తావాడైనా పర్వాలేదు పోని, వైదిక బ్రాహ్మణుడు కాదు. చూడండి ఎంత అన్ఫార్చునేట్ సమాజం, తెలుగు సమాజం ఎంత ఘోరంగా ఉందో చూడండి. మళ్ళీ మన దగ్గర తెలంగాణలో, మరి తెలంగాణలో బ్రాహ్మణులు లేదా? వైదిక బ్రాహ్మణులు ఇక్కడ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు, టాప్ క్లాస్లో ఉన్నారు. మెదక్ జిల్లాలో అయితే, మన రంగారెడ్డి జిల్లాలో, మంథనిలో, సరే మంథని ఎట్లా వాళ్ళంతా స్టేట్స్కి వెళ్ళిపోయారు. ఎంటైర్ విలేజ్ ఫ్లాకుట్ యూఎస్ఏ, అక్కడ ఎవరు లేరు మంథన్లో, బ్రాహ్మణులే లేరు ఇప్పుడు. అట్లా అయిపోయింది. సో నేను అనేది ఏంటంటే, ఈ భట్టరాజు కులాన్ని ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళను ఖండాలుగా వాళ్ళను అసలు ఎట్లా కాదండి, హౌ డేర్ దే ఇన్సల్ట్ కమ్యూనిటీ, మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ లెర్నెడ్ కమ్యూనిటీ అక్రాస్ హిస్టరీ. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో ప్రతి స్టేట్లో ఉన్నారు భట్టరాజులు. కాశ్మీర్లో ఉన్నారు, అస్సాంలో ఎక్కలేరు చెప్పండి, బెంగాల్లో, యూపీలో, బీహార్ ఎక్కలేరు భట్టరాజు. ఇంత పెద్ద కమ్యూనిటీని పట్టుకొని మళ్ళీ అదే గమ్మత్ ఏంటంటే, నార్త్ ఇండియాలో వీఆర్ ఆన్ పార్ట్ విత్ బ్రాహ్మణ్స్. అక్కడ బీసీ ఈసీ కూడా లేవు, మనం కూడా బీసీలో ఉండడం చాలా తప్పు. విద్య లేని వాడికి బీసీ, విద్య ఉన్నవాడికి విద్య ఉంది, నీకు చదువు ఉంది, నీకు బోల్డ్ అంత విజ్డమ్ ఉంది. నాట్ ఓన్లీ నాలెడ్జ్, యువర్ వైజ్ విజ్డమ్ आपकी मुट्ठी में है. You are such a wise person, historically cultured, connected to past, and non-Brahmin. That is the beauty of it. Even anti-Brahmin. ఇప్పుడు బ్రాహ్మణ్ మొత్తం సమాజాన్ని వాడు వ్యతిరేకిస్తున్నాడు. మీరు భట్టరాజుగా ఉంటూ బ్రాహ్మణ్ అపోజ్ చేస్తున్న బాధ్యత మీద ఉంది, హిస్టారికల్గా, కల్చరల్గా గురుతర బాధ్యత ఉంది భట్టరాజు మీద. పాజిటివ్గా నేను చెప్తున్నా, వాడిదేమో నెగిటివ్ అప్రోచ్, మనది పాజిటివ్. సో ఇటువంటి కీలకమైన బాధ్యత సమాజంలో
ఆల్రెడీ పోషిస్తున్నారు. ఇప్పటికి కూడా మీకు తెలుసు డాక్టర్స్, ఆయుర్వేద వైద్యులు మన వాళ్ళే ఉన్నారు, టీచర్స్ మన వాళ్ళే ఉన్నారు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా. న్యూస్ పేపర్స్లో కరప్షన్ ఛార్జెస్ మీరు చూడండి, ఎవరు ఉంటారు అందులో? నేను ఇప్పుడు చెప్పను లేవన్నీ. సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మనం ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాం అంటే సంస్కారపరంగా, పుట్టుక పరంగా, సంస్కారపరంగా, పెంపుదల, తల్లిదండ్రుల శిక్షణ పరంగా వీఆర్ ఆన్ ద టాప్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ విత్ సచ్ ఎ సోషల్ బీయింగ్. వీఆర్ నాట్ ప్రైవేట్ పర్సన్స్, వీఆర్ నాట్ ఏ సోషల్, నేదర్ యాంటీ సోషల్. సోషల్ అంటే సామాజిక తత్వం. సోషల్ బీయింగ్ అంటే ఏంటి? నేను ఒక సామాజికుడిని, నేను ప్రైవేట్ పర్సన్ కాదు, అందరి బాగులోనే నా బాగుంది అని నమ్మి విశ్వసిస్తూ దానికి తగినట్టు ఆచరణలో ఉన్నవాడు భట్టరాజు. సో ఈ భట్టరాజు పేరును కూడా మనం మార్చాలని ప్రతిపాదన వచ్చింది. మనం ఇక్కడ పోయినసారి కలిసినప్పుడు గోవర్ధన్ రాజు మేము అందరం కలిసినప్పుడు ఏంటంటే భట్టు బ్రాహ్మణ లేదా బ్రహ్మ భట్టు. ఎందుకంటే ఈ రాజు అనే పేరు ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. బికాజ్ వీవర్ అంటే రాజుల దగ్గర ఉన్నాము, రాజ్యాలలో వెళ్ళినప్పుడు వాళ్ళకు అడ్వైజర్లు ఉన్నాము, మంత్రులుగా ఉన్నాం, మీకు తెలుసు. అదంతా కరెక్టే. కానీ మనలో ఎక్కువ బ్రాహ్మణికల్స్ అంటే పాజిటివ్గా చెప్తున్నాను. పాజిటివ్లీ వేరు బ్రాహ్మణ్ అంటే మైండ్, విద్య, నాలెడ్జ్. సో ఈ క్షత్రియ తత్వం మనలో క్రమంగా క్షయమైపోయింది కనుక ఆ క్షత్రియ సెల్ఫ్ని పక్కన పెట్టేసి ఈ బ్రాహ్మణికల్ బీయింగ్ని మనం ఓన్ చేసుకుంటూ భట్టు బ్రహ్మణ లేదా బ్రహ్మ భట్టు అంటే యూపీలో ఉన్నట్టుగా, బీహార్లో ఉన్నట్టుగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా, రాజస్థాన్లో, గుజరాత్లో ఉన్నట్టుగా మనం కూడా ఈ రాజుని తీసేస్తే తప్ప ఈ రాజకీయ నాయకుల వల్గర్ క్రిటిసిజమ్స్, అన్ఫౌండెడ్, మీనింగ్లెస్ అండ్ అన్వారంటెడ్, యాక్చువల్ వాళ్ళకి ఏ హక్కు లేదు ఒక కమ్యూనిటీని దూషించడానికి. కనుక మన బాలరాజు గారు మీకు చేతులతో నమస్కరిస్తున్నాను. మీ పిసిసిలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్లో మా అదృష్టం కొద్దీ మీరు భట్టరాజు సంఘానికి నాయకులు అయ్యారు ప్రభుత్వం తరఫున. కనుక మీరు ఈ రేవంత్ రెడ్డి అనే పెద్ద మనిషికి చెప్పి ఒక యాక్ట్ మన మిత్రులు కోరినట్టుగా ఒక భట్టరాజును అవమానిస్తే కఠిన కారాగార శిక్ష. ఈవెన్ పత్రికా సంపాదకులు కూడా గజ్జల మల్లారెడ్డి అనే పెద్ద సిపిఐ అయిన కమ్యూనిస్టు కవి మళ్ళా ఆయన కూడా రాసిండు ఒకసారి ఉదయంలో, గజ్జల సంపాదకీయంలో. ఏబీకే ప్రసాద్ కూడా చేశాడు. నేను పోయి బండపూలు తిన్న ఏబీకేని, నేను పోయి కోపడ్డా, ఏం సార్ మీది, మీకు కూడా ఏం పోయే రోగం ఇది, మీరు నాగిరెడ్డి శిష్యులు కదా, నాగిరెడ్డి మా మంచి కమ్యూనిస్టు కదా, మీరు ఇట్లా చేయకూడదంటే నాకు సారీ రావద్దని నేను ఇక ముందు చేయను అన్నాడు. సో ఇది పొత్తూరు వెంకటేశ్వరరావు కూడా చేశాడు. ఏమన్నా అర్థం ఉంది? మళ్ళీ పైపు ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, పత్రికల సంపాదకులు, ప్రజలకి మీడియాకి వాహకులుగా ఉన్నారు కదా, వెహికల్ అంటాం. సో ఈ ధోరణి ఇక ముందు మళ్ళీ ఇటువంటి రాకుండా వాటిని మనం ఆపాలంటే వీ షుడ్ బీ సమ్ మిలిటెన్సీ అవసరం అనుకుంటున్నాను. మనలో ఒక మిలిటెన్సీ, ఒక కార్యదక్షత, కార్యశీలత, కార్యశూరత్వం, వాట్ ఎవర్ యూ కాల్, యాక్టివిజం అనేది ఉండాలి. ఎంతసేపు మనం ఎంత ఇంటెలెక్చువల్స్ అయినా, ఎంత బుద్ధిజీవులమైనా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసే తత్వం కూడా ఉండాలి మనకి. ఒక ధర్నా, ఒక హంగర్ స్ట్రైక్, ఒక ఊరేగింపు, ఒక సిట్టింగ్, రోడ్ల మీద కూర్చోవాలి, ఎవరు ట్రాఫిక్ని ఆపాలి. సో ఇటువంటి యాక్టివిజాన్ని కూడా మనం అలవరుచుకోకపోతే మనం ఎప్పుడు మనల్ని సమాజం పట్టించుకునే పరిస్థితి ఉండదు. అంటే ఇంకోటి మనం ఏం చేయాలంటే మన స్టేటస్ ఏంటో మనం చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా, అరే మేమురా బాబు మీకు మేము విద్య నేర్పింది, మేమురా మిమ్మల్ని కాపాడింది, వైద్యం చేసి మొత్తం సమాజాన్ని. వేర్ బ్రాహ్మణ్ వాజ్ నాట్ ప్రిపేర్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద పని చేసిన వాళ్ళు గమ్మత్ ఏంటంటే మీకు చెప్తాను, సారీ, తెలుగు సాహిత్యంలో ఉన్న పెద్ద పెద్ద బ్రాహ్మణ రచయిత, మహారచయితలు వాళ్ళందరూ గొప్ప వాళ్ళని కాదట్లేదు. వాళ్ళకు కూడా భట్టరాజులు అంటే చాలా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి గొప్ప రచయిత ఈస్ట్ గోదావరి, ఆయన ఆటోబయోగ్రఫీలో భట్టరాజులను చాలా తక్కువ చేసి రాశాడు. తక్కువ చేసి హీనపరుస్తూ మాట్లాడాడు. ఎందరో ఏం చెప్పాలి చెప్పండి. అంటే వాళ్ళ బ్లడ్లో ఉంది, డిఎన్ఏలోనే ఉంది, ఇతరులను అవమానించడం. కానీ మనకు అది లేదు. మన డిఎన్ఏ సచ్ ఎ బ్యూటిఫుల్, హెల్దీ, అన్కరప్ట్. వీ నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్, వీ నెవర్ ఇన్సల్ట్ ఎనీవన్. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, ఎవరికి ప్రాధాన్యం వాళ్ళకి ఇస్తూ అందరితో సఖ్యంగా ఉంటూ, నాట్ దట్ వీఆర్ ఎగెనెస్ట్ ఎవ్రీబడి, అంటే భయపడి కాదు, మనకున్నటువంటి సూరజ్భావం వల్ల, మనకున్న హోప్, పాజిటివిటీ వల్ల వీఆర్ విత్ ఎవ్రీ వన్. మాదిగ నుంచి మొదలుపెట్టి వైదికుడి దాకా
ఇంత ఎక్సెప్షనల్ కమ్యూనిటీలో పుట్టడం మన ఎంతో అదృష్టంగా ఉంటున్నారు. వీఆర్ సో ఫార్చునేట్ టు బార్న్ ఇన్ దిస్ కమ్యూనిటీ. కనుక మీరు ఇదంతా గుర్తించి మీరందరూ కూడా చాలా క్రియాశీలంగా ఉండాలి. భట్టరాజుగా మిమ్మల్ని మీరు ఎసర్టైన్ చేసుకుంటూ మీరు చాలా పాజిటివ్గా దీనికి ఒక గౌరవప్రదంగా దీన్ని తీసుకొస్తూ మీరు చాలా బాధ్యతగా ఉంటే ఐ విల్ హ్యాపీ. థ్యాంక్ యూ.